జిల్లాల పునర్విభజన సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణను అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ, సబ్ కమిటీలో సభ్యులు ఎవరు, పరిపాలనా సౌలభ్యం కోసం ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? గత ప్రభుత్వం చూస్తే కనుక జిల్లాల పునర్విభజన చేసేటటువంటి సమయంలో ప్రజల యొక్క అభ్యంతరాలను అలాగే సమస్యలను పట్టించుకోకుండానే జిల్లాలను మొత్తం 26 జిల్లాలను కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీనిపై అప్పటి నుంచి ఇప్పటి కూడా ప్రజలు చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీని దృష్ట్యా గత ఎన్నికల సమయంలో ఈ జిల్లాల పునర్విభజన వల్ల వచ్చినటువంటి సమస్యలు అలాగే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను తప్పనిసరిగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి చర్యలను తీసుకోవడం జరిగింది. జిల్లాల ఈ పునర్విభజనలు అలాగే సరిహద్దులను నిర్ధారించడంలో జిల్లా కేంద్రాల ఏర్పాటు చేసే విషయంలో వచ్చినటువంటి అభ్యంతరాలను కూడా పరిష్కరించేలా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మొత్తం 7 సభ్యులను ఈ ఉపసంఘంలో నియమించిన పరిస్థితి ఉంది. వీరందరూ కూడా ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే గనక వాటి సరిహద్దుల విషయంలో కావచ్చు, అంటే పేర్ల విషయంలోనూ లేదంటే ప్రాంతాలు కలిపేటువంటి విషయంలోనూ కూడా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని మంత్రివర్గ ఉపసంఘానికి తెలియజేయవచ్చు. వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అభ్యంతరాలను, సూచనలు, సలహాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తదుపరి ఈ మంత్రివర్గ ఉపసంఘం కూడా సమస్యలను ఎలా పరిష్కరించాలి, జిల్లాల పునర్విభజన సరిహద్దుల గుర్తింపులో ఎలా ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సమగ్రంగా పరిశీలించి అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ప్రక్రియను త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. అయితే చూస్తే కనుక చాలా జిల్లాలు అంటే గత ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా చొప్పున ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, పరిపాలన పరంగా ఇబ్బందులు పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఆ దిశగా ప్రజల నుంచి వచ్చిన సూచనల సలహాలు పట్టించుకోని పరిస్థితుల్లోనే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం చూస్తే కనుక గత ఎన్నికల ముందు మార్కాపురాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా ఇటు రాజంపేట నియోజకవర్గ కేంద్రం కూడా మా విషయంలో కూడా గత సర్కారు అంటే రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా మరొక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బందులు గురి చేస్తుంది అనేటువంటి సమస్యలు, ఫిర్యాదులు వస్తున్నటువంటి దృష్ట్యా వీటన్నిటితో పాటు ఎక్కడెక్కడైతే ఈ జిల్లాల పునర్విభజన వల్ల వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మంత్రివర్గ ఉపసంఘం ప్రజల నుంచి అభ్యంతరాలను, సమస్యలను, సూచనలు కూడా స్వీకరిస్తుంది. వీటన్నిటిని సమగ్రంగా అధ్యయనం చేసి పరిశీలన చేసి ఎక్కడెక్కడ సరిహద్దులు మార్చాలి, ఈ పేర్లను ఏమన్నా మార్చాల్సి ఉంటే వాటికి సంబంధించిన సూచనలు చేస్తుంది. అదేవిధంగా ప్రజలకు పరిపాలన పరంగా సౌలభ్యంగా ఉండేలా మండల కేంద్రాలకు వెళ్లేందుకు గాను అలాగే జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు కూడా సౌలభ్యంగా ఉండేలా దగ్గరగా వచ్చేలా జిల్లా కేంద్రాలకు ఉండేలా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం మొత్తం కూడా కూర్చొని వాటిని ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకుని వాటిని సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అనేది సమర్పిస్తుంది. ఈ నివేదిక అనంతరం ఈ కొత్త జిల్లాల ఏర్పాటు కావచ్చు, లేదంటే ఉన్న జిల్లాల్లో ఉన్నటువంటి సరిహద్దులను మార్చడం, అలాగే మండలాలు లేదా గ్రామాలు వాటి సరిహద్దుల మార్పు, అదేవిధంగా జిల్లాల పేర్లు ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే కూడా వాటికి సంబంధించిన సిఫార్సు చేస్తుంది. ఈ నివేదిక అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగాను చర్యలు తీసుకుని ప్రజల సమస్యలను కూడా పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకున్నట్లుగా ఆదేశాలు తెలియజేసింది. ధన్యవాదాలు వెంకటరమణ.